ప్రభు పేరిట మీ అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే, పూర్వము హింసకుడు, దూషకుడు, హానికరుడైన సౌలు ఎంతగా తన క్రైస్తవులను, దేవుణ్ణి ఆరాధించే ప్రజలను హింసించాడో, అలాంటి సౌలు పౌలుగా ఎలా మారాడు, అతని టర్నింగ్ పాయింట్ ఏంటో నేను తెలియజేస్తాను. పూర్వం అతను ఎలా ఉన్నాడు, నేను అంతకుముందు వీడియోలో చెప్పాను. పూర్వం అతడు అసలు దేవుణ్ణి ఆరాధించేవారు అని తెలిస్తే సంఘమునకు వెళ్ళి స్త్రీలను, పురుషులను ఈడ్చుకొని వచ్చి వాళ్ళని చెరసాల్లో వేయించి, బంధించి, లేకపోతే చంపేసి, లేకపోతే కొట్టి, హింసించి, మితముగా కాకుండా అపరిమితంగా, మితం లేకుండా అక్కడ ఆరాధించే వారిని అందరినీ చంపినట్టు, హింస చేసినట్టు, అసలు ఎవరు దొరికితే వాళ్ళని, అసలు క్రైస్తవులు అంటేనే ఇష్టం ఉండేది కాదు, దేవుడు అంటేనే ఇష్టం ఉండేది కాదు. అలాంటి సౌలు పౌలుగా ఎలా మారాడు, అలాంటి వారిని కూడా దేవుడు మారుస్తాడా అనేది దాన్ని చూసుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు. మనం ఎలాంటి పాపంతో పట్టబడ్డా కానీ దేవుడు మనతో మాట్లాడతాడు. మన హృదయాన్ని మార్చగలిగే గొప్ప సామర్థ్యం దేవునికి ఉంది. ఎలాంటి చిక్కు పాపంలో మనం ఉన్నా కానీ దేవుడు మనల్ని పిలుచుకుంటాడు. సౌలును కూడా అలాగే పిలిచాడు దేవుడు. పిలిచినప్పుడు సౌలు పౌలుగా మారాడు. మారిన తర్వాత, మారకముందు సౌలు జీవితం హింసించేవాడు, ద్వేషించేవాడు, దూషించేవాడు, ఇబ్బంది పెట్టేవాడు. కానీ సౌలు పౌలుగా మారిన తర్వాత అతని జీవితం ఎలా ఉందో తెలుసుకుందాము. సౌలు మారడానికి గల కారణం ఏంటి, అసలు ఎలా మారాడు చూద్దాం. మార్పు ఘటన టర్నింగ్ పాయింట్ చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయంలో ఇదంతా ఉంటుంది. చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం వరకు. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. ఇక్కడ చూసుకున్నట్లయితే అతడు ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేస్తూ అనేక మంది అక్కడ కనిపిస్తే అక్కడ క్రైస్తవులను, సంఘంలోకి వెళ్ళి స్త్రీలను, పురుషులను అందరినీ హింసిస్తూ ప్రయాణాలు చేస్తూ ఉంటే, అయితే దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా సడన్గా ఆకాశం నుండి ఒక గొప్ప వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. దేవుడు వెలుగు సంబంధి. దేవుడు మనల్ని వెలుగు సంబంధులుగా తీర్చిదిద్దుతాడు. ఇప్పుడు వరకు మనం చీకట్లో ఉన్నాం, కానీ ఇప్పుడు సౌలు కూడా అందరినీ హింసించుకుంటూ అంధకార సంబంధంలో అతను జీవిస్తున్నాడు. కానీ అతని జీవితంలో చూడండి, దేవుని యొక్క గొప్ప వెలుగు అతనికి ప్రకాశించింది, అతని చుట్టూ ప్రకాశించింది. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 4వ వచనం. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. దేవుడు స్వయంగా సౌలుతో మాట్లాడుతున్నాడు. సౌలా సౌలా, నువ్వు నన్ను ఎందుకు హింసించుచున్నావు అని దేవుడు మాట్లాడతాడు. అప్పుడు సౌలు ఏమంటాడంటే 5వ వచనం, ప్రభువా నీవెవడవని అతడు అడుగగా ఆయన, నీవు హింసించుచున్న యేసును అని చెప్తాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే సౌలా సౌలా, నీవు నన్నెందుకు హింసిస్తున్నావని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సౌలు దేవుణ్ణి హింసించాడండి? లేదు కదా. దేవుణ్ణి ఆరాధించే ప్రజలను హింసించాడు. కానీ దేవుడేం మాట్లాడుతున్నాడు, నీవి హింసిస్తున్న యేసును, అంటే మనల్ని హింసించిన అది దేవుణ్ణి హింసించినట్టు దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే దేవుడు మనకు ఎంతగానో ప్రేమించాడో చూడండి. మనల్ని హింసిస్తున్నా కానీ దేవుడు నన్ను హింసిస్తున్నారు. ఇప్పుడు మీరు ఇతరులకు వెళ్ళి సహాయం చేయండి. మీరు నాకు తన శిష్యులు అడిగినప్పుడు నీళ్ళు ఇచ్చారు, ఆహారం ఇచ్చారు, నాకు సహాయం చేశారని దేవుడు చెప్తాడు. మేమెప్పుడు నీకు నీళ్ళు ఇచ్చాము ప్రభు, మేమెప్పుడు నీకు ఆహారం పెట్టాము ప్రభు అన్నప్పుడు ఎంతోమంది పేదవారిని, దిక్కులేని వారిని మీరు ఓదార్చారు, వాళ్ళని దగ్గరకు తీసుకున్నారు, వాళ్ళకి చేశారు కదా, నాకు చేసినట్లనే దేవుడు చెప్తాడు. ఇక్కడ కూడా తన ప్రజలను సౌలు హింసిస్తున్నప్పుడు దేవుడు కూడా, నువ్వు హింసిస్తున్నా నేను యేసును అని దేవుడు చెప్పుకుంటున్నాడు. అంటే మనల్ని హింసిస్తుంటే దేవుడు కూడా హింస పొందుతున్నాడు. మన కోసం కదా, మనం చేసిన పాపం కోరికే కదా దేవుడు మరణించింది. ఇక్కడ చూడండి, దేవుడు ఎంత గొప్ప మనసు. మనల్ని హింసిస్తుంటే నన్ను హింసిస్తున్నావని దేవుడు సౌలుతో మాట్లాడినప్పుడు దేవుడు ఆ పాయింట్కి సౌలు దెబ్బకి మారిపోయాడు. నేను హింసించేది చూస్తే ప్రజలను, దేవుని ఆరాధించే ప్రజలను, కానీ దేవుడే ఏమంటున్నాడు, నన్ను హింసిస్తున్నావు. దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన ప్రేమను రుచి చూచాడు కాబట్టే సౌలు పౌలుగా మారాడు.
ఇది అతని జీవితంలో టర్నింగ్ పాయింట్. దేవుడు అతనితో మాట్లాడాడు. చూసాడండి ఎంత ఘోరమైన పాపితో అయినా గానీ దేవుడు మాట్లాడతాడు. అతని హృదయాన్ని చూస్తాడు. దేవుడు సౌలు హృదయాన్ని చూశాడు. సౌలుతో మాట్లాడాడు. ఒకే ఒక్క మాట, "నువ్వు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు? నువ్వు హింసించుచున్న యేసును" అని చెప్పంగానే సౌలు అప్పటి నుంచి తన జీవితాన్ని మార్చుకున్నాడు. పౌలుగా మారాడు. అంతకుముందు తన జీవితం ఎలా ఉందో ఆ జీవితాన్నంతా వదిలిపెట్టేసి, అంధకార సంబంధమైనది వదిలిపెట్టి, దేవుని యొక్క వెలుగు ప్రకాశించగానే, దేవుడు మాట్లాడగానే సౌలు పౌలుగా మారాడు. చూసారండి, దేవుడు ఎంత ఘోర పాపితోనైనా మాట్లాడగలడు. ఆయన ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు కూడా. కాబట్టి మన పాపములు ఒప్పుకొని సౌలు పౌలుగా ఎలా మారాడో చూడండి. అసలు ఎవరిని పట్టించుకోకుండా, అసలు ఎవరి మీద ప్రేమ లేకుండా హింసించి, దూషించి, ద్వేషించి చేసిన అతను ఎలా మారిపోయాడు చూడండి. మారిన తర్వాత అతను ఏమేం చేశాడు, సౌలు పౌలుగా మారిన తర్వాత పౌలు గారు ఏం చేస్తారో తర్వాత వీడియోలో తెలుసుకుందాము. ఎంత ఘోర పాపనైనా దేవుడు క్షమిస్తాడు, మారుస్తాడు. మనతో కూడా దేవుడు మాట్లాడతాడు. చిన్న వాక్యం దేవుడు మీ హృదయంలో ఫలింపజేయను గాక. ఆమేన్.